హాయ్ గైస్, వెల్కమ్ టు దినో టాక్స్. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఉడిపికి వెళ్తున్నాము. అసలు ఈ ట్రిప్ అయితే క్రేజీ అంటే క్రేజీ అయింది గైస్. మొత్తం ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విధానం లేకుండా మాకు ఇష్టం వచ్చినట్టు ఒక ఫ్లోలో వెళ్ళిపోయామన్నమాట. ఈ వ్లాగ్ అయితే బాగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా అలా చూసేస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ 3:30కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. 5:30కి ఫ్లైట్ ఉంది. ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళకి ఒక టిప్ గైస్, మూసుకొని ట్రాలీ బ్యాగ్స్ తెచ్చుకోండి. ఇలా స్టైల్ కొట్టాలనుకోండి, వద్దులే మళ్ళీ కాపీరైట్ వేస్తుంది ఎక్కువ వస్తే. హాయ్ రవి, ఆర్ ధర్మకర్త అండ్ ప్లానర్ అంతా వీడియో అన్నమాట. యా, నాకైతే ఉడిపిలో మాల్పే బీచ్ ఒక్కటే తెలుసు గైస్, అది కూడా క్లోజ్ ఉందంట, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఇంకా ఐటినరీ అయితే ఏం లేదు, ఒక్కటే ఒక నమ్మకం, ChatGPT ఉంది అండ్ మా దగ్గర వెహికల్ ఉంది కాబట్టి ఎక్కడైనా తిరుగుదాం అనుకున్నాం. అండ్ ఫ్లైట్ ఎక్కే వాళ్ళైతే మంచిగా డిజియాత్ర డౌన్లోడ్ చేసుకోండి, ఫాస్ట్గా సీమ్లెస్గా అయిపోతుంది ప్రాసెస్. నేనైతే డౌన్లోడ్ చేసుకోలేదు, మార్నింగ్ 3:30కి కాబట్టి నాకు అంత పెద్ద టైం అయితే పట్టలేదు, తొందరగానే అయిపోయింది. బట్ డిజియాత్ర ఉంటే తొందరగా అయిపోతుంది అంతే. ఇంకా మెయిన్లీ లాంచ్ యాక్సెస్ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. సరే అని చెప్పి లాంచ్కి వెళ్ళి చిల్ అవుదాం కాసేపు, మంచిగా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాం, ఎర్లీ మార్నింగ్ అయినా పర్వాలేదు అని చెప్పి వెళ్ళాము. యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ప్లాన్, ఐ మీన్ వీ డింట్ ప్లాన్ టు కమ్ టుడే బికాస్ మీ అండ్ ప్రహ్లాద్ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్, యూ నో. బట్ ఫైనలీ కేమ్, బట్ హీ బ్రాట్ హిస్ ల్యాప్టాప్. దట్స్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టింగ్. యూ విల్ ఓపెన్? ఐ డోంట్ నో, హీ వోంట్ ఓపెన్. ఇంకా లాంచ్ దగ్గరికి వెళ్ళాం కానీ కార్డ్స్ అయితే ఏం వర్కౌట్ అవ్వలే గైస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ కార్డ్స్ ఉన్నాయంట, ఒక్కటే వర్కౌట్ అవుతాయి అన్నారు. DBS కార్డ్ ఒక్కటే పనిచేసింది. ఇంకా మా ఫ్రెండ్ని లోపల పంపించి కొన్ని స్నాక్స్ తెప్పించుకున్నాం అంతే. ఇంకా అక్కడే బయట కూర్చొని కాసేపు చిల్ అయ్యి 5:30 అయిపోతుంది నియర్లీ, ఇంకా బస్ ఎక్కేసాం. ఈ ఫ్లైట్ అయితే చాలా చిన్నగా ఉంది గైస్, లిటరల్లీ సీటింగ్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకప్పుడే ఎర్లీ మార్నింగ్ అవుతుంది అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది, అలాగే నిద్ర కూడా బీభత్సంగా వస్తుంది. ఇలా మ్యాంగ్లూర్లో దిగామో లేదో మొత్తం వర్షం పడుతూనే ఉంది. అయ్యో ట్రిప్ అంతా పాడైపోయింది అని అనుకుంటారేమో, అస్సలు కాదు గైస్, మేము అట్లా చేయలేదు. మొత్తం పెచ్చగా ఎంజాయ్ చేసాం వర్షం పడినా కానీ. We are in Mangalore guys, so ఏడా కనిపిస్తుంది ఏడైనా. ఫస్ట్ అయితే చాలా ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయితే వేసేయాలి. సో దానికన్నా ముందు మేమైతే జూమ్ కార్లో కార్ బుక్ చేసుకున్నాం అన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో, అప్పుడు ChatGPT ఓపెన్ చేసి అసలు ఏం చేద్దాం, ఏడికి వెళ్దాం అని చెప్పి అక్కడ ప్లాన్ చేసుకుంటుండే అన్నమాట, మొత్తం ఒక్కొక్కరం తీసి. ఈ ఎయిర్పోర్ట్లో టీ కూడా రైల్వే స్టేషన్ టీ లానే ఉంది. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈరోజు అయితే మొత్తం ఉడిపిలో బీచెస్ అన్ని కవర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. రూమ్కి కూడా వెళ్ళట్లే గైస్, డైరెక్ట్గా ఏ బీచ్ కనిపిస్తే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి చిల్ అవుదాం, మంచి సీ ఫుడ్ తిందాం అని చెప్పి అనుకున్నాం. ఇంకా జూమ్ కార్లో కార్ బుక్ చేసాం కదా, అన్న కార్తో ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు అనమాట. ఇంకా మంచి కార్ వీడియో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం నీట్గా వీడియో తీసుకొని అన్నతో మాట్లాడుకున్నాం. కార్ అయితే చాలా కొత్తగా ఉంది. మీరు కార్ తీసుకునేటప్పుడు అయితే ఆబ్వియస్లీ అందరూ వేసే పని చేయాలి, వీడైతే మొత్తం వదిలితే కింద కూడా దూరి చెక్ చేసుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలని చెప్పి అనుకున్నాం. ఇంకా ChatGPT ఇంకా Instagram రీల్స్ చూస్తే పాయ్ టిఫిన్స్ చాలా బాగుంటుందని చెప్పారు. ఆయన ఏంది ఇప్పుడు పాయ్ టిఫిన్స్కి వెళ్తున్నాం అన్నమాట, అక్కడ బాగా దుబ్బి తినడానికి. ఇక్కడైతే అంబియన్స్ మొత్తం వింటేజ్గా చాలా బాగుంది. నేను ఎవ్రీ టేబుల్ మీద అయితే ఒక బ్రేక్ఫాస్ట్ నోటీస్ చేసా, అదే బన్స్ అంట, చాలా బాగుంది గైస్. మీరు కూడా వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి. ఎలా ఉంటుంది ఇక్కడైతే మనకు దొరకదు. చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా మేము దారిలో రెయిన్ కోట్స్ కొనుక్కొని ఇంకా ఫస్ట్ కనిపించిన బీచ్ దగ్గర దిగిపోయాం గైస్. అసలు వాట్ ఇస్ దట్? సో దిస్ ఈస్ ద థింగ్, దిస్ ఈస్ ద ప్రైవేట్ బీచ్, యు నో, నో వన్ ఈస్ హియర్. దిస్ ఈస్ పాడుపిద్రి బీచెస్ లొకేషన్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాయి, వెళ్ళి చూసేయండి. ఇంకా మా సంగతికి వస్తే వీ లిటరలీ బికెమ్ కిడ్స్. ఆ రెయిన్ కోట్స్ వేసుకొని ఆ వర్షంలో ఆ బీచ్ దగ్గర అసలు గెంతుతుండే. Guys, in winter don't eat ice cream. In summer don't drink hot. But in rainy season come to beach. అస్సలు మ్యాచ్ అవుతుందని అర్థమైంది. కొట్టకండి కామెంట్ బాక్స్లో. తప్పలేదు, చాలా తడిసాం గైస్ వర్షంలో. బికాస్ I don't know guys.
కాసేపాక కొంతమంది వచ్చి బీచ్ దగ్గరికి వెళ్ళకండి, ఫ్లో ఎక్కువ ఉంటుంది, వర్షం పడుతుంది కదా అని చెప్పేసరికి సర్లే ఇంకా అని చెప్పి మేము వాళ్ళ మాట విని మంచిగా వచ్చేసినమాట లోపలికి. బట్ అయినా కానీ క్రేజీ ఉండే కదా ఎక్స్పీరియన్స్ అయితే. నాకు మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా. కాసేపాక వర్షం అయిపోయింది, ఆ రెయిన్ కోట్లు పక్కన పడేసి మంచి కొన్ని ఫొటోస్ దిగి హ్యాపీగా చిల్లయ్యన్నమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ ప్లాన్ గైస్. ఇంకా లంచ్ అయితే మేము మంచి సీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. అక్కడ పక్కనే చేపలు ఇవన్నీ అమ్ముతున్నారు గైస్, ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇంకా మంచి ఫిష్ ఫ్రై కుమ్మేద్దాం, ఇంకా మంచి ఫిష్ మీల్స్ వేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాం ఇక్కడికి. మా మల్లు ఫ్రెండ్ ఉన్నాడు కదా ప్రహ్లాద్, వాడైతే ఫిష్ మీల్స్ చాలా బాగుంటుందేమో అన్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ రియాలిటీ అయింది, మొత్తం డబ్బులన్నీ బొక్కబడ్డాయి. ఒక పక్క ఈగలతో ఇంకా అక్కడ తినేది చాలే అని చెప్పి తినాల్సింది తినేసి బిల్లు కట్టేసి వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ వర్షం పడుతూనే ఉంది, ఇది ఒక రొటీన్ అయిపోయింది ఈరోజు అయితే. బేసికల్లీ హౌ మెనీ అవుట్ఫిట్స్ యూ బాట్ ఆల్సో నో ఫాయిదా, ఓన్లీ రెయిన్ కోట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూడ్ ఇన్ ఉడుపి. మీరు మాల్పే బీచ్కి వెళ్ళినా లైట్ తీసుకోండి, కానీ మారవంతే బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇదేంటంటే ఒక పక్క మొత్తం బీచ్ ఉంటుంది, ఇంకో పక్క మొత్తం పామ్ ట్రీస్ అండ్ రివర్స్ ఉంటాయి. మా దగ్గర డ్రోన్ లేదు, కానీ డ్రోన్ ఉండుంటే మాత్రం అసలు క్రేజీ వీడియోస్ తీసేవాడిని. మీరైతే యూట్యూబ్లోకి వెళ్ళి మారవంతే బీచ్ అని కొట్టండి, అసలు సూపర్ ఉంటుంది. చూస్తేనేమో కొబ్బరి చెట్టు, ఇటు చూస్తేనేమో ఇది కదా అసలు. క్విక్ కాషన్ టు యూ గైస్, మొహాలు చూస్తే అస్సలు జడుచుకోకండి, జడుచుకుంటే మాత్రం స్కిప్ చేయండి. ట్రైనింగ్ అండ్ వీఆర్ ఎట్ మెరవంత బీచ్, మారవంతే బీచ్. దిస్ మారవంతే బీచ్. ఓకే, ఇదైతే మస్ట్ విజిట్ అని చెప్తే, ఎందుకంటే దిస్ బీచ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. యూ నో, లెఫ్ట్ సైడ్ ఇస్ ఎంటైర్లీ coconut trees, forest, no river, and this entirely thing is, you know, this is a beach. News reporter. I am putting this in Insta's reel. Beach is full of water anta. Life is full of surprise, who knows. Mochi 1 hour aindi guys. It's so beautiful, you know. First it got rained and then after the sunset is happening. Spoke lot of shit, but ending, just enjoy. Life is full of surprises. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 3:30కి మా డే స్టార్ట్ అయింది. 9:30కి రూమ్కి వచ్చామన్నమాట ఫ్రెష్ అవుదామని చెప్పి. మేమైతే స్టే బడ్జెట్లో చూసుకున్నాము, మంచిగా బీచ్ దగ్గర చాలా బాగుంది. ఎన్నిసార్లు క్రేజీ అని వర్డ్ యూజ్ చేసినా తప్పే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను రూమ్ టూర్ చేద్దామని చెప్పి. చూసేయండి. అండ్ దిస్ ఈజ్ మల్లు చేత ఫ్రమ్ జస్ట్ అరైవ్డ్ ఫ్రమ్ కేరళ. అట్లీస్ట్ మంచిగా నైట్ డిన్నర్ చేద్దాం అనుకున్నాం. ఇన్స్టాగ్రామ్ అయితే మంచిగా తిమ్మప్ప హోటల్ సజెస్ట్ చేసింది. ఇట్స్ నాట్ ఎ డిసప్పాయింట్మెంట్ గైస్. నాకు తెలిసి సగం ఉడిపి అక్కడే ఉన్నట్టుంది, ఎంతమంది జనాలు ఉన్నారంట లోపల. మంచిగా వాడు ఒక అరిటాక్ వేసాడు, మంచిగా ఫిష్ వెరైటీస్ అన్ని ఆర్డర్ చేసాం. పామ్ ఫ్రై తప్ప మిగిలినవన్నీ అదిరిపోయాయి గైస్. నాకైతే నీరు దోశ అయితే చాలా బాగుంది. చెప్తున్నా కదా గైస్, ట్రిప్ అంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, కరెక్ట్ పీపుల్ తగిలితే అసలు క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి ఇలా అయింది మాట మా డే 1. మీరు ఇక్కడ వరకు వ్లాగ్ చూసారంటే చాలా థ్యాంక్ యూ గైస్. మంచి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి అండ్ షేర్ చేసేసేయండి. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి.